హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎస్ఎస్ కార్స్. సో మనకైతే ఇప్పుడైతే ఒక లైవ్ కార్ వచ్చేసింది. సో లైవ్ లో ఉంది, మనం అయితే కార్ లో ఉండి అయితే వీడియో చేస్తున్నాము. సో ఈ కార్ ఇప్పుడు మీకు కనిపిస్తున్న కారే అమ్మకానికి అయితే ఉంది. సో ఇది మారుతి వేగనర్ కారు. సో బండి అయితే జెన్యున్ బండి, ఓన్లీ పెట్రోల్ వర్షన్ లో ఉంది. సో వెహికల్ వచ్చేసి మనకైతే 2016 మోడల్ 2016. సో అదేవిధంగా వెహికల్ యొక్క రీడింగ్ వచ్చేసి మనకైతే 82,082 అయితే రీడింగ్ తిరిగింది. సో 4 సీల్ టైర్లు అయితే ఈ బండికి ఉన్నాయి. సో టైం టు టైం సర్వీసింగ్ చేసి అయితే ఈ వెహికల్ అయితే ఉంది. సో ఇప్పుడు కూడా సర్వీసింగ్ చేసి ఓన్లీ 10 డేస్ అవుతుంది. సో వెహికల్ కావాలనుకుంటే మాత్రం మీరైతే వీడియో మాత్రం పూర్తిగా చూడండి. చూసిన తర్వాతనే మీరైతే ఆలోచించుకొని కొనండి, ఓకేనా? ఎందుకంటే మీరైతే వీడియోలో మొత్తం చూపిస్తాను, కార్ యొక్క రివ్యూ మొత్తం చూపిస్తాను కాబట్టి మొత్తం చూసిన తర్వాత మళ్ళీ అయితే ఒకసారి అయితే అమౌంట్ గురించి అయితే మనం మాట్లాడుకుందాము. సో ఇప్పుడైతే మీకు కార్ యొక్క రివ్యూ చూపిస్తాను, ఒకసారి అయితే నీట్గా చూడండి. ఫస్ట్ అయితే మనకైతే ఒకసారి లైక్ వేసుకోండి. లైక్ వేసుకున్న తర్వాత మన వీడియో అయితే కంటిన్యూ చేయండి. ఓకే ఓకే ఇప్పుడైతే కార్ అయితే చూపిస్తాను రండి. ఇప్పుడైతే బండిని ఒకసారి అయితే ఫుల్ రివ్యూ చూపిస్తాను, మీరైతే ఎక్కడ కట్ చేయకుండా చూడండి. ఎందుకంటే బండి ఎట్లుందనేది మీకు తెలుస్తుంది కాబట్టి వీడియోలో ప్రతి ఒక్క షాట్ అయితే మీరు చూడాల్సి ఉంటుంది. ఎక్కడ కట్ చేయకుండా చూస్తే మీకు అర్థమవుతుంది. కావాలనుకున్న వాళ్ళు చూడండి, వద్దనుకున్న వాళ్ళు వదిలేసేయండి, ఓకేనా? ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మనం అయితే టైర్లు చూద్దాము. 4 సీల్ టైర్లు ఉన్నాయి మనకైతే, చూసుకోవచ్చు. ఇవి ఇక్కడ ఎక్కడ కూడా ఎట్లాంటి గీతలు లేకుండా అయితే వెహికల్ అయితే మనకైతే ఉన్నది ఫ్రెండ్స్. సో నేనైతే బయట చూపిస్తున్నాను ఫస్ట్ అయితే, తర్వాత కూడా నేను లోపల కూడా చూపిస్తాను. సో 4 సీల్ టైర్లు చూసుకోవచ్చు మీరైతే. చూడండి ఫ్రెండ్స్, ఎక్కడ కూడా గీతల్లో బ్యాక్ సైడ్ కూడా మీరు చూసుకోవచ్చు నీట్గా బండి అయితే. సో దీనికి బంపర్ కూడా ఉంది. బంపర్ కూడా ఒరిజినల్ బంపర్, అది వచ్చేసి మనకు సెంచరీ అని చెప్పేసి ఎక్స్ట్రా ఫిట్టింగ్ కింద బంపర్ కూడా ఇప్పించడం జరిగింది ఇక్కడ. సో బండికి అయితే ఎట్లాంటి డ్యామేజ్ లేదు, ఏది చేంజ్ కాలేదు. సో బంపర్ టు బంపర్ అయితే ఒరిజినాలిటీతో వచ్చింది, షోరూమ్ నుంచి అట్లా వచ్చినాయి అట్లనే ఉన్నాయి. సో ఇది పెట్రోల్ వర్షన్ మీరు చూసుకోవచ్చు ఇక్కడ, ఓకేనా? ఈ టైర్ కూడా చూడండి, అన్ని సీల్ టైర్లే. ఎక్కడ కూడా ఎట్లాంటి గీతలు అయితే ఈ వెహికల్కి అయితే లేవు ఫ్రెండ్స్, ఓకే? గ్లాస్ కూడా ఏది ఎక్కడ చేంజ్ కాలేదు. ఈ టైర్ కూడా మీరు ఒకసారి చూసుకోండి, 4 సీల్ టైర్లు, ఓకేనా? ఫ్రంట్ గ్లాస్ చూసుకోవచ్చు ఇక్కడ, బాడీ నుంచి అంతా ఓకే ఉంది ఫ్రెండ్స్. మీకైతే చూడండి ఫ్రెండ్స్, ఫ్రంట్ సైడ్ నుంచి కూడా మీకైతే చూపిస్తున్నాను. ఎక్కడ ఏ గీతలు అయితే లేవు. సో ఒకసారి కూడా మీరు బానట్ కూడా చూపిస్తాను చూడండి, ఓకేనా? చూడండి ఫ్రెండ్స్, బానట్ అయితే మీకైతే తీసాను. సో ఇది న్యూ బ్యాటరీ, అమరన్ బ్యాటరీ, మన రీసెంట్గా చేంజ్ చేసింది, 1 మంత్ అయింది ఇది. సో ఇది రీసెంట్గా 10 డేస్ కింద ఫుల్ సర్వీసింగ్ చేసి అయితే బండి అయితే ఉన్నది ఫ్రెండ్స్, ఓకేనా? మీకు రీడింగ్ కూడా అన్ని జెన్యున్గా చూపిస్తాను. ఈ వెహికల్కి ఎట్లాంటి ప్రాబ్లం లేకుండా అన్నీ నీట్గా ఉన్నాయి, మీరు మొత్తం చూసుకోవచ్చు. ఇక్కడ చూడండి, పిల్లర్స్ కూడా ఎంత స్టాండర్డ్ ఉన్నాయో, ఎట్లాంటి రస్ట్ లేకుండా వెహికల్ అయితే చాలా చాలా నీట్గా ఉంది, ఓకేనా ఫ్రెండ్స్? ఇక్కడ బార్డర్ కూడా చూడండి, ఇక్కడ కొంచెం నీడ వస్తుంది. సో అందుకే ఇక్కడ బ్లాక్ అయింది, ఓకే? ఇంత చూసుకొని చుట్టూ అయితే, ఓకేనా ఫ్రెండ్స్? సో ఇప్పుడు ఒకసారి అయితే లోపల చూద్దాం, ఇంటీరియర్ కూడా మనం అయితే చూడండి. ఫస్ట్ ఇక్కడ డోర్స్ అయితే చూసుకోండి ఫ్రెండ్స్ మీరైతే. ఇక్కడ కూడా ఎట్లాంటి రస్ట్ లేదు డోర్లకు, మీరు ఆల్మోస్ట్ కింది దాకా చూడండి, ఓకేనా?
ఓకే, ఎందుకంటే మనం అయితే దాచేది లేదు, మనకు వచ్చేది లేదు, పోయేది, అంతేనా? ఎందుకంటే కొనుక్కునేటోళ్ళు మీరు, అమ్మేటోళ్ళు వాళ్ళు. సో మనకేంటి లాభం అని మీరు కూడా అనుకోవచ్చు. సో మనకి ఎంతసేపు ఉన్న యూట్యూబ్ మీద వచ్చే సంపాదన చాలు, మనకి ఎట్లాంటి కమిషన్ అయితే లేదు ఫ్రెండ్స్. చూడండి డాష్ బోర్డ్ కూడా మీరు నీట్గా చూసుకోవచ్చు. కంపెనీతో వచ్చిన డాష్ బోర్డ్ అయితే మనకైతే ఇక్కడ ప్రిపేర్ ఉంది. సో మీకైతే రీడింగ్ కూడా ఒక్కసారి అయితే ఆన్ చేసి చూపిస్తాను. రీడింగ్ ఇక్కడ రీడింగ్ చూసుకోవచ్చు ఫ్రెండ్స్. చూశారు కదా, 82,000, 82,000 రీడింగ్ తిరిగింది. ఇది జెన్యున్ రీడింగ్. ప్రతిదీ షోరూమ్ ట్రాక్ వేయించుకోవచ్చు మీరు. ప్రతి సర్వీసింగ్ టైం టు టైం అయితే మనకైతే షోరూమ్ నుంచి ఇచ్చేవారు ఈ బండి. సో ఇది జెన్యున్ బండి. మీరైతే అంతా నీట్గా చూసుకోండి లోపల, ఓకేనా? అన్ని ఆల్ 4 విండోస్ మనకైతే వర్కింగ్లో ఉన్నాయి. మ్యూజిక్ సిస్టమ్ ఉన్నది. సో ఇక్కడ సీట్లు మనకు టవల్స్ కూడా వేసి ఉన్నాయి సీట్లు అయితే. సో ఒకసారి బ్యాక్ సైడ్ కూడా చూడండి. వెనక సైడ్ వచ్చేసి మనకి ఇక్కడ మీరు వెనక సైడ్ డోర్లు కూడా అన్ని చెక్ చేసుకోండి ఫ్రెండ్స్, ఓకేనా? ఈ చూడని అవసరం కూడా లేదు ఈ వెహికల్ చెప్పాలంటే. ఇంత జెన్యున్ ఉంటుంది బండి అయితే, ఓకేనా? గ్లాసెస్ సైడ్కి ఇక్కడ కూడా టవల్స్ వేసి ఉన్నాయి మనం. ఓకే, ఒకసారి డిక్కీ కూడా చూపిస్తాను. డిక్కీ చూద్దాం ఫ్రెండ్స్. ఓకే, మనకి ఇది వచ్చేసి బండి పట్ట, ఇది కూడా కొత్తదే. సో మనకి స్టెప్ని కూడా అవైలబుల్గా ఉంది. అన్ని సీల్ ఇంతవరకు అయితే ఇదైతే ఓపెన్ చేయలేదు. చూడండి, స్టెప్ని ఉంది, జాకీ ఉంది. మనకైతే ఏం కనిపించట్లేదు, కొంచెం చీకటి ఉండడం వల్ల. ఓకే, సో ఇక్కడ చూసుకోండి, ఇక్కడ కూడా మీకైతే ఎట్లాంటి రస్ట్ లేకుండా నీట్గా ఉన్నది వెహికల్ అయితే, ఓకేనా? చూస్తున్నారు ఫ్రెండ్స్, మొత్తం అయితే నీట్గా ఉంది. ఎట్లాంటి ప్రాబ్లం అయితే ఈ వెహికల్కి అయితే లేదు. ఇదైతే జెన్యున్ వెహికల్, ఓకే? ఇప్పుడైతే ఒకసారి క్లోజ్ చేద్దాం మనం, ఓకేనా? ఫుల్గా కూడా చూసుకోండి వెహికల్ని. ఇప్పుడైతే ఒకసారి క్లోజ్ చేసేద్దాం ఫ్రెండ్స్, ఓకేనా? ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనం అయితే వెహికల్ యొక్క ఫుల్ రివ్యూ అయితే మీకు అయితే చూపించాను కదా. సో వెహికల్ అమౌంట్ అన్ని ఇప్పుడైతే మీకు చెప్తాను చూడండి. సో ఇది ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళే చూడండి, ఇంట్రెస్ట్ లేకపోతే వదిలేసేయండి, ఎందుకంటే బలవంతంగా ఏది చేయకూడదు, ఓకేనా ఫ్రెండ్స్? ఓకేనా, ఇదైతే 2016 మోడల్, మనకు 82,000 రీడింగ్ తిరిగింది. 4 సీల్ టైర్లు ఉన్నాయి, పవర్ విండోస్ ఉన్నాయి, పవర్ స్టీరింగ్ ఉన్నాయి. అంత లోపల టవల్ కూడా లెదర్ సీటింగ్, ఎక్కడ కూడా ఎట్లాంటి డ్యామేజ్ లేకుండా, ఇంటీరియర్ ప్లస్ ఎక్స్టీరియర్ ఎట్లాంటి ప్రాబ్లం లేకుండా 100% బండి అయితే జెన్యున్గా ఉంది. ఇది పెట్రోల్ వర్షన్ ఓన్లీ, ఓకేనా ఫ్రెండ్స్? సో ఇన్సూరెన్స్ అన్నీ కట్టి ఉన్నాయి, వెహికల్కు పేపర్స్ జెన్యున్ ఉన్నాయి, బండి జెన్యున్గా ఉంది. కావాలంటే మాత్రం నాకైతే కాల్ చేయండి. సో దీని యొక్క నెంబర్ వచ్చేసి నేనైతే డిస్క్రిప్షన్లో ఇస్తాను, నా నెంబర్ ఇస్తాను, నాతోటి మాట్లాడండి. మొత్తం అది ఎట్లా మాట్లాడలేం కదా, ఇక అమౌంట్ చెప్తాను, చెప్పినాక మీరు చెయ్యాలా వద్దని ఆలోచించుకోండి, ఓకే ఫ్రెండ్స్? సో ఓనర్ తోటి నేను అన్ని మాట్లాడిన తర్వాత ఫిక్స్ రేట్ ఒకటే చెప్పాడు, 3,70,000, 3,70,000 చెప్పాడు. నేను కూడా కొంచెం అయితే ఇబ్బంది అనిపించింది. సో 3,70,000 అంటే చాలా ఎక్కువ, బట్ దీనికి కొంచెం తగ్గియమని చెప్పాను. సో కానీ తను 3,70,000 అంతకంటే ఒక రూపాయి కూడా నేనైతే తగ్గియని చెప్పాడు. సో ఎందుకంటే ఆయనకు షోరూంలో ఎక్స్చేంజ్ గురించి అయితే కార్ పెట్టారు. సో అదే అమౌంట్ ఇస్తారని చెప్పారట. అందుకని ఆయన బయట కూడా నేను అంతగా తక్కువ, ఎందుకంటే నాకు షోరూంలో ఇస్తారు, బయట నాకు మళ్ళీ తక్కువ ఇచ్చి నేనేం చేసుకోనని చెప్పేసి అయితే తను మాట్లాడడం జరిగింది.
సో ఇంట్రెస్ట్ పర్సన్ ఎవరన్నా మన దాంట్లో ఉంటారు కాబట్టి సో దాని గురించి అయితే మనం అయితే వీడియో చేయడం జరిగింది. 3,70,000 ఫిక్స్ రేట్, అల్లో 100 రూపాయలు కూడా తగ్గదు. సో ఈ అమౌంట్ మీకైతే నచ్చినట్లయితే మాత్రం మనకైతే కాల్ చేయండి, నచ్చకపోతే మాత్రం కాల్ చేయకండి. నెక్స్ట్ వీడియోలో మంచి వెహికల్స్ గురించి మళ్ళీ చూద్దాము. సో ఇది జెన్యున్ బండి కాబట్టి ఆయన అయితే తక్కువ చేయని అయితే చెప్తున్నాడు. 3,70,000లో ఒక 100 రూపాయలు కూడా తక్కువ చేయను, అట్లయితే ఇస్తా లేకపోతే లేదని కూడా ముఖం మీద మొత్తం మొఖమాటం లేకుండా మనకైతే చెప్పేశాడు. సో అందుకే నేనైతే మీకైతే చెప్తున్నా. సో మీకు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే తీసుకోవచ్చు, ఇంట్రెస్ట్ లేకపోతే వదిలేసేయండి ఎక్కువ అనిపిస్తే అమౌంట్. ఓకేనా? ఓకే ఫ్రెండ్స్, ఇక ఇట్లాంటి వీడియోలు మన దాంట్లో మంచి మంచి వస్తూనే ఉంటాయి. ఇంకా అప్పటిదాకా చూస్తూనే ఉండండి సైదుల్ బాబా సాయిబాబా కార్స్. లైక్ కొట్టకపోతే మాత్రం లైక్ కొట్టుకుని వెళ్ళండి ఫ్రెండ్స్. ఓకేనా? థ్యాంక్ యూ, బాయ్ బాయ్.